హలో గైస్, అజయ్ తిరుపతి ఛానల్కి స్వాగతం. నేను మీ అజయ్. ఈరోజు ఒక వీడియో చూద్దాం. ఏంటంటే మనం రీసెంట్గా ఫైల్స్ ఓపెన్ చేస్తాం కదా ఫోటోషాప్లో, అవి మనం డిలీట్ చేయడానికి కుదరదనమాట. మామూలుగా ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఆప్షన్స్ కనపడవు, ఎక్కడే కానీ డిలీట్ అనే ఆప్షన్ కనపడదు. ఇన్ కేస్ దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేద్దాం అనుకుంటే ఆ ఆప్షన్ కూడా ఎనేబుల్ లేదనమాట. దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మాన్యువల్ ఆప్షన్. ఏం చేయాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఇమేజ్ అనేది మనం ఓపెన్ చేస్తున్నాము, ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి దీన్ని రీనేమ్ చేసినా సరిపోతుంది. అది కూడా చూపిస్తాను ఉన్నాను. 129 కదా, 130 అని రీనేమ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మనము ఫోటోషాప్కి వచ్చి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూసారా, ఫైల్ కాంట్ బి ఓపెన్ బికాజ్ ఇట్ వాజ్ మూవ్డ్ ఆర్ డిలీటెడ్ అని వస్తుంది. ఓకే అని క్లిక్ చేస్తానే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఒక ఆప్షన్. అండ్ ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఇంకో ఆప్షన్ వచ్చేసి ఏంటంటే, ఈ ఇమేజ్ని మనం ఇంకో ఫోల్డర్లో వేయచ్చు అనమాట. ఇంకో ఫోల్డర్లో వేసాను కూడా మనం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఫైల్ కాన్ బి ఓపెన్ అని ఉంటుంది. ఓకే అని క్లిక్ చేయగానే వెళ్ళిపోతుంది. ఈ 2 కాక ఇంకొక ఆప్షన్ ఉంది. అదేంటంటే, ఫర్ సపోజ్ ఇంతకుముందు మనం చూసిన టెక్నిక్స్ ఏంటంటే, సింగిల్ ఫైల్ని ఇక్కడ కనపడకుండా హైడ్ చేయడానికి, అంటే డిలీట్ చేయడానికి. ఇప్పుడు చూడబోయేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఫైల్ని డిలీట్ చేసేది కాదు, ఇది కంప్లీట్గా రీసెంట్గా మనం ఎన్ని ఫొటోస్ అయినా ఓపెన్ చేస్తున్నా కూడా అవన్నీ క్లియర్ చేసేస్తున్నాం అనమాట. దానికోసం ఏం చేయాలంటే, ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ రీసెంట్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి క్లియర్ రీసెంట్ ఫైల్స్ అని కొట్టామంటే ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. ఇలా అనమాట. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.